అండర్స్టాండింగ్లో ఉన్నారు. ఆ అండర్స్టాండింగ్ పూర్తవబోతోంది. ఇదే క్రమంలో తౌసక్ అనేటువంటి ఒక నౌక స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ గుంటా ఇరాన్ సముద్ర జలాల్లో నుంచి బయటికి వస్తూ ఉంటే దాన్ని యుఎస్ వార్షిప్ అడ్డుకుంది. పూర్తిగా అడ్డుకోవడమే కాదు, స్వాధీనపరుచుకుంది. ఈ తౌసక్ అనేటువంటి ఈ నౌకని, ఇరాన్కి సంబంధించిన నౌకను అమెరికా స్వాధీనపరచుకోవడంతో ఆగ్రహానికి గురైన ఇరాన్ డ్రోన్లను ప్రయోగించింది. యుఎస్ అబ్రహం లింకన్ అండ్ యుఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఈ రెండు నౌకలు కూడా, ఈ రెండు వార్షిప్స్ కూడా గస్తీ కాస్తూ ఉన్నాయి అమెరికా కోసం. అవన్నీ కూడా అటు ఒకటేమో రెడ్ సీ దగ్గర, మరొకటి అరేబియన్ సీ ఆర్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వెంట ఈ ప్రాంతాల్లో అది గస్తీ కాస్తూ ఉంటే వాటిపైన డ్రోన్స్ తో అటాక్ చేసింది ఇరాన్. సో గతంలో F-15 అండ్ A-10 వార్థాగ్ అనేటువంటి ఈ రెండు యుద్ధ విమానాలను డైరెక్ట్ గా అమెరికా ఎక్కుపెట్టిన యుద్ధ విమానాలను టార్గెట్ చేసి వాటిని కుప్పకూల్చిన ఇరాన్ ఇప్పుడు మరోసారి యుఎస్ వార్షిప్ ని టార్గెట్ చేసి డ్రోన్లను ప్రయోగించి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. సో విజువల్స్ తో మనం చూస్తున్నాం. ఏకంగా ఇది డొనాల్డ్ ట్రంప్ రిలీజ్ చేసిన ఒక వీడియో. సో బిఫోర్ వాళ్ళు తౌసక్ అనేటువంటి నౌకని స్వాధీనం చేసుకునే ముందు కొన్ని మిసైల్స్తో, కొన్ని గన్ షూటింగ్స్తో అమెరికా ఫస్ట్ ఆ నౌకని అటాక్ చేసింది. అమెరికా ముందుగా ఆ నౌకను అటాక్ చేసి దాన్ని చుట్టుముట్టి ఒక్కసారిగా దాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంది. అయితే ఇదే క్రమంలో ఇరాన్ కొంత ఆగ్రహానికి గురైంది. ఇరాన్ డైరెక్ట్గా యుఎస్ఎస్ వార్షిప్ ఏదైతే ఈ తౌసకా అనేటువంటి ఆ నౌకని స్వాధీనపరుచుకున్న దానిపైన డ్రోన్ని ప్రయోగించింది. అయితే ఆ డ్రోన్ కారణంగా యుఎస్ వార్షిప్ పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ఒకసారిగా డ్రోన్ అటాక్తో పెద్ద మొత్తంలో యుఎస్ వార్షిప్ కూడా దెబ్బతినింది. అయితే రేపటితో సీజ్ ఫైర్కి గడువు ముగుస్తుండడంతో, అంటే ఈరోజు రాత్రికల్లా ముగుస్తుంది. సో గడువు ముగుస్తుండడంతో కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మళ్ళీ యుఎస్ ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకి ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఈ యుద్ధం మళ్ళీ మొదలైనట్టు కనబడుతోంది. తాజాగా ఈ దాడులతో డీల్ జరుగుతుందా లేదా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్గా ఉంది. హార్ముజ్ జలసంధిలో అమెరికా దిగ్బంధాన్ని తట్టుకోలేకపోతోంది ఇరాన్. అయితే ఎటు వెళ్లేందుకు ప్రయత్నించిన ఇరాన్ సంబంధించిన నౌకల్ని యుఎస్ అడ్డుకుంటోంది, పోర్ట్లని దిగ్బంధించింది, ఎటు వెళ్ళడానికి వీల్లేదు. అయితే ఇరాన్కి సంబంధించి తౌస్కా అనేటువంటి ఒక నౌకని ఇప్పుడు స్వాధీనపరచుకోవడం అమెరికా చేసినటువంటి ఒక అతిపెద్ద తప్పు. సో ఇరాన్ అందుకే డ్రోన్ని ప్రయోగించామని చెప్తోంది. అయితే ఇరాన్ షిప్ ఇంజిన్ రూమ్లో దాడి చేసి ట్రంప్ వెల్లడించారు. అయితే ఆ నౌక తౌసకా అనేటువంటి నౌకకు సంబంధించి ఇంజిన్ రూమ్లో దాడి చేసి తర్వాత తమ ఆధీనంలోకి తీసుకున్నారన్నట్టుగా డొనాల్డ్ ట్రంపే ఒక విడుదల చేశారు. సో ట్రంప్ ప్రకటించినట్టు కాసేపటికే మళ్ళీ ప్రతీకార దాడిలో భాగంగా ఇరాన్ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అనేటువంటి వార్షిప్ పైన దాడి చేసింది. ఒకసారి ముందుగా అమెరికా ఆ యుఎస్ వార్షిప్ సహాయంతో ఇరాన్ తౌసకా అనేటువంటి నౌకను ఎలా స్వాధీనపరుచుకుంది ఆ వీడియో చూద్దాం. Motor Vessel Toska, vacate your engine room. Vacate your engine room. We're prepared to subject you to disabling fire. సో అది డొనాల్డ్ ట్రంప్ విడుదల చేసిన వీడియో. డొనాల్డ్ ట్రంప్ విడుదల చేసిన వీడియో పక్కన మీకు కనబడుతోంది ఇక్కడ. సో దీంట్లో ముందుగా ఆ తౌసకా అనేటువంటి ఆ నౌకని స్వాధీనపరుచుకునే ముందు కొన్ని ఫైరింగ్ కూడా చేసింది అమెరికా. సో ఆ ఫైరింగ్లో భాగంగా తౌసకా అటువంటి నౌక యొక్క ఇంజిన్ రూమ్లో దాడి చేసి ఆ తర్వాత అది పూర్తిగా ఆ నౌక మొత్తాన్ని కూడా స్వాధీనపరుచుకుంది. మరి అది ఎక్కడి నుంచి ఎటువైపుగా వెళ్తోంది, దాని డెస్టినేషన్ ఏంటి, ఏ కంట్రీకి ఏ బల్క్ క్యారియర్ని తీసుకుంటుందో తెలియదు. కానీ ఇరాన్కి సంబంధించిన ఒక నౌకను మాత్రం స్వాధీనపరచుకోవడంతో ఏకంగా డొనాల్డ్ ట్రంప్ దాన్ని ట్వీట్ చేయడంతో ఇరాన్ కూడా ఆగ్రహానికి గురైంది. ఇరాన్ ఏం చెప్తోందంటే మేము అందుకే యుఎస్ఎస్ వార్షిప్స్పై అటాక్ చేశామని చెప్తోంది. విజువల్స్లో మనం చూస్తున్నాం డొనాల్డ్ ట్రంప్కి సంబంధించిన ట్వీట్ అది. Today, an Iranian-flagged cargo ship named Tauska, nearly 900 feet long and weighing almost as much as an aircraft carrier, tried to get past our naval blockade. So, వాళ్ళు ఆల్రెడీ కొన్ని బ్లాకేడ్స్ క్రియేట్ చేసుకున్నారు. అటువైపు నుంచి ఇరాన్ ఎటువంటి నౌకల్ని పంపడానికి వీళ్ళని కొన్ని బ్లాకేడ్స్ పెట్టుకున్నారు. బ్లాకేడ్స్ అంటే పూర్తిగా దాన్ని మూసివేయడం. సో ఆ బ్లాకేడ్స్ దానికి సంబంధించిన దగ్గరికి రావడంతోనే అండ్ ఇట్ డిడ్ నాట్ గో వెల్ ఫర్ దెమ్. సో అక్కడికి వచ్చిందట, అందుకే వాళ్ళు నచ్చలేదంట. The US Navy-guided missile destroyer USS Sprouns intercepted the Tauska in the Gulf of Oman and gave them fair warning to stop. The Iranian crew refused to listen, so our Navy's ship stopped them right in their tracks by blowing a hole in the engineer room. So అక్కడ ఏం చెప్తున్నారు, అక్కడ మేము వారిని వార్నింగ్ ఇచ్చాము, ఆగిపోవాలి, మేము బ్లాకేడ్ చేశాము, ఎట్టి పరిస్థితుల్లో మీరు కదలానికి వీల్లేదని చెప్పి యుఎస్ వార్షిప్ నుంచి వార్నింగ్ కూడా వెళ్ళిందంట. ఎట్టి పరిస్థితులు ఆగకపోయేసరికల్లా ఇంజిన్ రూమ్లో అక్కడ చూడండి తను ఏం చెప్తున్నారు, దెమ్ రైట్ ఇన్ ద ట్రాక్స్ బై బ్లోయింగ్ ఏ హోల్
ఒక భారీ బుల్లెట్ అటాక్తో లేకపోతే ఒక ఫైరింగ్తో ఇంజన్ రూమ్లో ఒక బిగ్గెస్ట్ హోల్ని ఏర్పాటు చేయగలిగాము, హోల్ని పెట్టాము. రైట్ నౌ యుఎస్ మెరైన్స్ హ్యావ్ కస్టడీ ఆఫ్ ది విజల్. సో దానికి మేము కస్టడీలోకి తీసుకున్నాము. ద తౌస్కా ఇస్ అండర్ యుఎస్ ట్రెజరీ శాంక్షన్స్ బికాస్ ఆఫ్ దేర్ ప్రియర్ హిస్టరీ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీ. వీ హ్యావ్ ఫుల్ కస్టడీ ఆఫ్ ద షిప్ అండ్ ఆర్ సీయింగ్ వాట్స్ ఆన్ బోర్డ్ అని చెప్పి ఆయన చెప్తున్నమాట. సో దాన్ని పూర్తిగా స్వాధీనపరుచుకున్నా. ముందుగా గల్ఫ్ ఆఫ్ ఓమన్ దగ్గర